జగన్ షర్మిలకు అన్యాయం చేశాడంటూ ఆయన తల్లి వైఎస్ విజయమ్మ బాంబు పేల్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల పంపకంపై గత కొంతకాలంగా సాగుతున్న వివాదానికి ఆమె తాజాగా అఫిడవిట్లో ఒక స్పష్టమైన ముగింపునిచ్చారు. వైఎస్ఆర్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, తన భర్త బతికున్నప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ ఆస్తులను నలుగురు మనవలు మనవరాళ్లకు సమానంగా పంచాలనేది ఆయన అంతిమ ఆదేశమని విజయమ్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు షర్మిలకు ఆస్తుల పంపకం జరగలేదని, ఎంఓయూలో పేర్కొన్న ప్రతి ఆస్తి ఆమెకు దక్కాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. ముఖ్యంగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కూడా షర్మిలదేనని చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంలో వైసీపీ నేతలు చేస్తున్న వాదనలను విజయమ్మ పూర్తిగా ఖండించారు. జగన్ ఇప్పటి వరకు షర్మిలకు ఇచ్చానని చెబుతున్న డబ్బంతా ఆస్తుల మీద వచ్చిన ఆదాయంలో ఆమెకు దక్కాల్సిన వాటా మాత్రమేనని, అది ఆస్తి పంపకం కిందకు రాదని తేల్చి చెప్పారు. వాస్తవానికి షర్మిలకు న్యాయంగా రావాల్సిన దానికంటే తక్కువే ఎంఓయూలో రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జగన్ ఇప్పటి వరకు తన మేనల్లుడు మేనకోడలికి అన్యాయం చేశారని, ఒక తల్లిగా ఇప్పటికైనా ఆయన వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు విజయమ్మ పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ దేవుడికి, తన కొడుకు జగన్ కు కూడా తెలుసునని, తాను దేవుడు సాక్షిగా వాస్తవాలనే అఫిడవిట్లో పొందుపరిచానని వివరించారు. వివేక హత్య కేసులో సునీతకు మద్దతుగా షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు బయటకు వచ్చిన వైసీపీ నేతలు పనిలో పనిగా వైఎస్ఆర్ ఆస్తిలో షర్మిల వాటా ఆమెకు ఇచ్చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ఉన్నదంతా జగన్ సంపాదించుకున్న ఆస్తేనని, దానిలో షర్మిలకు హక్కు లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయమ్మ విడుదల చేసిన అఫిడవిట్ సంచలనం సృష్టిస్తోంది. జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదని షర్మిల చేసిన ఘాటు విమర్శలకు తోడు ఇప్పుడు తల్లి కూడా షర్మిల పక్షాన నిలబడటం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ.